హలో బిగ్ బాస్ టీం వారికి నమస్కారాలు. మరి ముందుగా చెప్పేది ఏంటంటే మన మన గుడ్డి నాగరాజు గారు ఖమ్మం ఓల్డ్ చిలుక గ్రామం నుండి మన గుడ్డి నాగరాజు గారు అయితే రాబోతున్నారు. కాబట్టి అతనికి సపోర్ట్ చేయండి. మరి అది మీ ఇష్టం, ఎవరు సపోర్ట్ చేస్తారనేది. మరి తెలుగు వాళ్ళు వస్తే మంచిదా, మరి బయట వాళ్ళు వస్తే మంచిదా, మరి మన ఇండియా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు అంటే బయటి లాంగ్వేజ్ వాళ్ళు వస్తే మంచిగా, ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే వాళ్ళకు ఇస్తే మంచిదా, ఇది కాకుండా హిందీ వాళ్ళకు, ఇంగ్లీష్ వాళ్ళకు, తమిళ వాళ్ళకు అందరు కల్పిస్తే బాగుంటుందా? ఇంతవరకే గొడవలు అవుతున్నాయి. బిగ్ బాస్లో పోయిన కొద్దీ గొడవలు అవ్వకుండా పోతున్నాయి. కాబట్టి మరి తెలుగు వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది అంటారా? మరి తెలుగు వాళ్ళకి కాకుండా మరి అందరికి కల్పిస్తే బాగుంటుందా? నా ఉద్దేశం అయితే తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు ఆ భాష రాకపోవడం, వాళ్ళకు పోయిన తర్వాత వీళ్ళకు ఆయన వాళ్ళు చెప్పిన మాట వీళ్ళకి అర్థం కాకపోవడం, ఎంత కథ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బిగ్ బాస్లో పోయే వాళ్ళకి భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కానీ. ఇప్పుడు భార్యాభర్తలు వస్తారా గుడ్డి నాగరాజు, ఎవరు వస్తారా అని తెలియదు. మరి గుడ్డి నాగరాజు ఒకరు వస్తారో తెలియదు, దానిలో ఎంతమంది సెలెక్షన్ అయ్యి తెలియదు. మరి చాలామంది అయితే వస్తారు కావచ్చు. పోయిన సంవత్సరం ఎంతమంది క్యాన్సల్ అయింది అయితే అందరికీ ఎరికే కదా, చాలామంది అయితే క్యాన్సల్ అయ్యారు. మరి ఈ సంవత్సరం చూద్దాం మరి గుడ్డి నాగరాజు గారి అదృష్టమా దురదృష్టమా చూద్దాం. మరి ఎంతమంది సపోర్ట్ ఇస్తారు. మరి తెలుగు వాళ్ళు కావాలా, లేకుంటే హిందీ వాళ్ళు కావాలా, ఇంగ్లీష్ వాళ్ళు కావాలా, వేరే వాళ్ళు కావాలా అని మీరు చెప్పండి. చూద్దాం మరి ఎంతమంది చూస్తారో.